కోసవానిపేట గ్రామం. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి అభిమానం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనటువంటి మీ అభిమానానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను మీ అందరి ఆశీర్వాదంతో. మళ్ళా 2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈనాడు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీ మాజీ కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ ఇందిరాపు విశ్వనాథన్ గారికి, పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు శ్రీ ఇందిరాపు రామ్మోహన్ నాయుడు గారికి, మరి ఈనాడు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా ఒక యువకుడు మీ ముందుకు వచ్చినటువంటి తరుణంలో ఒక యువకుడిగా ఉన్నటువంటి శ్రీ గుండు శంకర్ గారికి, అలానే భారతీయ జనతా పార్టీ ఆంధ్రలోక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శోభనాయుడు గారు, అలానే జాతీయ భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చల్లా వెంకటేశ్వర గారు, అలానే జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోలాడు సర్వేశ్వర గారు, అలానే మన అప్పన్న గారు, అలానే సంపత్రావు మోదీ గారు, గోర గోవింద గారు, తమ్మినేని విద్యాసాగర్ గారు, కొండబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఓసవానిపేట గ్రామ ప్రధానికానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో మాట్లాడడం అంటే, ఓసవానిపేటలో వచ్చి మాట్లాడడం అంటే ఇది ఏదో తాతకి దగ్గులు నేర్పించడం లాగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండాని 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన నాటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ జెండాని రెప్పలాడిస్తున్నటువంటి ఓసవానిపేట గ్రామ ప్రజలందరికీ ఎంత ఏమి చేసినా సరే మీ రుణం తీర్చుకోలేనటువంటి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన పార్టీ వైభవం మీకు తెలుసు. ఆనాడు అనేక సమస్యలతో 2014లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన గ్రామంలో అనేక సమస్యలకి పరిష్కారం చూపించాం. తాగడానికి నీళ్ళు ఇప్పించాం. ఆ రోజు లో వోల్టేజ్ సమస్యతో ఉంటే కొత్త స్తంభాలు వేయించాం, కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయించాం, ప్రతి స్తంభానికి లైట్ వేయించాం. ఆ రోజు వెలుగులు నింపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మన వీధుల్లో రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజీలు నిర్మించాం. చాలా మందికి ఇల్లు లేని వారికి మనం అక్కడ తిమ్మాపురంలో ఇల్లు ఇచ్చాం, ఎక్కువ గృహాలు నిర్మించి ఇచ్చాం. ఊరిలో ఎవరి స్థలాలు వాళ్ళు కట్టుకుంటామంటే 86 మందికి ఇక్కడ కూడా ఇచ్చాం. అంటే ఒక పక్కన సంక్షేమం, ఇంకొక పక్కన అభివృద్ధి, ఈ రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు గడిచిన 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనేది ఆనాడు ఈ రాష్ట్రానికి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దిగమింగి 16 నెలలు జైలుకి మరి జైలు మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి పాదయాత్ర పేరుతో ఆనాడు మన ముందుకు వస్తే ఒక్క ఛాన్స్ అంటే చాలా మంది మోసపోయారు. మరి ఇక్కడ మన ఆముదాలు శ్రీనివాసవర్గంలో ఇప్పుడున్న శాసనసభ్యుడు ఆ రోజు చెప్పాడు ఆఖరి ఛాన్స్ అని. ఒక్క ఛాన్స్ అంటే తమ్ముడు చేశారు, ఆఖరి ఛాన్స్ అంటే మా తమాపు సోడు చేశారు. మరి ఈరోజు మనకి జరిగింది ఏంటి? ఒక్క పని ఇంకా ఒక పేదవారికి ఒక పెన్షన్ ఇచ్చారా?
ఒక పేదవాళ్ళకు ఒక ఇల్లు మంజూరు చేశారా? మన ఊసరాని పేట గ్రామంలో ఒక వీధిలో సిమెంట్ రోడ్డు వేశారా? లేదు ఒక స్తంభానికి లైట్ వేశారా? తాగడానికి కుళాయి ఇచ్చారా? ఏమిచ్చారు? అంటే ఈ ఇద్దరు మాయగాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మహామాయగాడు, ఈ టమాపుసులో మహామోసగాడు. ఈ ఇద్దరు కలిపి మనల్ని మోసం చేశారు. అవునా కాదా? ఏమన్నా ఇవ్వగలదా? 2014 నుంచి 2019 వరకు ఓసరవారిపేట గ్రామం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం. ఇందాక అప్పటి గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను చిన్న కులవాడిని, 9వ తరగతి చదువుకున్నవాడిని. ఆ రోజు నేను ఇదే ఈ గ్రామానికి అప్పుడు పైరే ఉండేవాళ్ళు. ఆయనతో ఈ ఊరు మొట్టమొదటిగా చిన్నతనంలో కూడా వచ్చాను నేను. అప్పటి నుంచి ఈ గ్రామం నాకు పరిచయం. అప్పటి కానీ విశ్వనాథం కానీ నేను చదువుకునే రోజు కూడా నాకు చాలా పరిచయం. నేనేంటో వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు, నేను చదువేంటో వారికి తెలిసినటువంటి వ్యక్తులు. అలానే మరి ఈరోజు మనం 2019లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, నేను ప్రజలందరికీ పంచాను అని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాటి నుంచి నేటి వరకు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 10 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు. అంటే అప్పులు 12.5 లక్షల కోట్లు, ఆదాయం 10 లక్షల కోట్లు, 22.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే పేదవారికి పంచింది నేను. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, నేను 2,72,000 కోట్ల రూపాయలు పంచాలని. అంటే 12,50,000 కోట్ల రూపాయలు 2,72,000 కోట్ల రూపాయలు తీసేస్తే 19,75,000 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? ఎవరి దగ్గరికి వెళ్ళాయి? ఒక్కసారి మీరు ధరలు చూడండి. ఆనాడు మన ఉత్తరాయణపేట గ్రామానికి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఎంతండి? ఎంత? 800. ఈ రోజు ట్రాక్టర్ ఇసుక ధర ఎంత? 5,000. నేను అడుగుతా ఉన్నాను, వంశధార నగరంలో బలపురం అయిపోయిందా? లేదు. వంశధార నగరంలో ఇసుక ఏమైనా జగన్మోహన్ రెడ్డి తమిళ సీతారామో ఇతరాలు చల్లి దానికి నీరు కట్టి నారు పోసి దుక్కు తిన్ని ఎరువేసి మందులు చల్లి పండిస్తా ఉన్నారా? ధర్మాన ప్రసాద్ చెప్పాలి దీనికి సమాధానం. ధర్మాన ప్రసాద్ ఏమైనా దానికి వైభాగ్ కోసేమైనా నూటి ఏమైనా ఇసుకను పండించారా? ఎందుకు ధర తక్కువైంది? 800 రూపాయలు ఉన్న ఇసుక ధర 5,000 రూపాయలు. 200 రూపాయలు ఉన్న సిమెంట్ బస్స ఈ రోజు 400 రూపాయలు. ఆ రోజు టన్ను స్టీల్ ధర 42,000 ఉంటే ఈ రోజు 80,000 రూపాయలు. ఆ రోజు 80 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ధర 160 రూపాయలు. 500 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ ధర 1,200 రూపాయలు. నిన్న మోడీ గారు 100 రూపాయలు తగ్గిస్తే ఇప్పుడు 1,050-1,100 వచ్చే పరిస్థితి ఉంది. వితౌట్ సబ్సిడీ. మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి, గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయి? నూనె ధరలు ఎందుకు పెరిగాయి? ఇసుక ధరలు ఎందుకు పెరిగాయి? రైతు పండించే పంటలు కొనేవారు లేదు. ఆనాడు మనం ఒక్కసారి చూస్తే ఎవరైనా పేదవారు ఉదయమంతా కష్టపడి రాత్రి కాస్త మంచిగా పడుకోవడానికి ఒక కోట్ల మందు కొట్టాలంటే
ఆ రోజు 60 రూపాయలు ఉన్న చీప్ లెక్కర్ బాటిల్ ధర నేడు 200 రూపాయలు. అంటే ధరలన్నీ ఆకాశాన్ని పెట్టాడు. మన మున్సిపాలిటీ ఉంది. నేను అడుగుతున్నాను, 2014 నుంచి 19 వరకు మీ ఇంటి పన్ను 1 రూపాయి అయినా పెంచామా అని అడుగుతున్నాను. ఏమా పెంచామా? 1 రూపాయి. 1 రూపాయి. మరి ఈనాడు 2019 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 15% చొప్పున మీ ఇంటి పన్నులు పెంచాడు. మీరు కట్టే మీ నీటి పన్నులు కట్టాడు. అది కాక ఇంకా చెత్త ఊటి చెత్త పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక పక్కన పన్నుల బాధలు, ఇంకో పక్కన ధరల మోతలు. ఈ రోజు ధరలు అధికంగా పెట్టి మనందరికీ ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ లాగుతా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం అందరికీ చేశారా? కొందరికి చేశారా? ఏమో నేను చెప్పాలి. ఆ రోజు పనుకో కుంకుమ కార్యక్రమం అందరికి ఇచ్చారా? కొందరికి ఇచ్చారా? ఏమా రేపు చచ్చిపోతుందన్న ముసలిదాని వరకు అందరికీ ఇచ్చాడు. ఆ రోజు రుణమాఫీ ప్రతి ఒక్క మహిళకి 10,000 ఇచ్చాడు. పనుకో కుంకుమ 10,000 ఇచ్చాడు. మీ జీరో వడ్డీ అందరికి అన్ని గ్రూపులకు వేశాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 0 వడ్డీ డబ్బులు వచ్చాయని చెప్పి అడుగుతున్నాను. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఆడవాళ్ళు. ఈ ఓసరాన్ని పెట్టుకుని 45 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కాదు. అవునా కాదమ్మా? ఎదురు కాదా? జగన్మోహన్ రెడ్డి అదే కదా. మరి ఈనాడు అందుకని రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్కీములు పెట్టి ఈ స్కీములు వెనక ప్రతి ఒక్క స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, నేను జాన్వరి నెలలో ఆసరా నొక్కా అన్నాడు. ఆ నొక్కి ఏమైనా మీకు వచ్చాయా అని చెప్పి అడుగుతున్నాను. ఏమా వచ్చాయా? ఫిబ్రవరి నెలలో చేయవద్దు నొక్కా అన్నాడు. ఏమైనా వచ్చాయా? మార్చి నెలలో రైతు భరోసా నొక్కా అన్నాడు. వచ్చాయా? విద్యార్థులకు విద్యార్థి నొక్కా అన్నాడు. వచ్చాయా? అమ్మ ఒడి నొక్కాను అన్నారు. వచ్చాయా? 6 బట్టలు నొక్కారు. రేపు మే 13వ తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎన్నిక రోజు నాడు ఇన్ని అబద్ధాలు చెప్పి మన డబ్బులన్నీ కాజేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేక నొక్కడానికి పేక నొక్కారా లేదా? ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలా లేదా? రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి 18 సంవత్సరాల వయసు దాటి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్క మహిళకి నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు. ఒక ఇంటిలో ఒక ఆడబిడ్డ ఉన్న 1,500, ఒక ఇంటిలో 2 ఆడబిడ్డ ఉంటే 3,000, ఒక ఇంటిలో 3 ఆడబిడ్డ ఉంటే 4,500, ఒక ఇంటిలో 4 ఆడబిడ్డ ఉంటే 6,000 రూపాయలు. అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఎన్నికల ముందు అమ్మ ఒడిస్తా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా, 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చారమ్మా? ఏమా ఇచ్చారా? ఇచ్చారా? మోడీ అందరికి ఇచ్చారా? కొందరికి ఇచ్చారా? ఎన్నికల ముందు పిల్లలన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పిల్ల పోయింది, తల్లి వచ్చింది. తల్లి స్కూల్ వెళ్తా ఉన్నారా? అది పోయి తర్వాత ముందు సంవత్సరం 15,000 అన్నారు. రెండో సంవత్సరం వచ్చేది 14,000 అన్నారు. మూడో సంవత్సరం వచ్చేది 13,000 అన్నారు. ఇప్పుడు 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఎంతమా? ఎంత? 0. రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు చదువుకున్న పిల్లలు ఉంటే ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటే 15,000 రూపాయలు, ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే 30,000 రూపాయలు, ఒక తల్లికి 3 బిడ్డలు
ఈ రోజు రేపు ఇంకా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం అనే పేరుతో రేపు ప్రతి వారు చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఎవరైతే ఆనాడు గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలు ఉంటే 1,200 రూపాయలు తెస్తే చాలా మంది గ్యాస్ సిలిండర్ వినిపించుకోలేక మళ్ళా కట్టెలు పోయినట్టు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆనాడు దీపం పథకం పెట్టి మనందరికీ ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. మన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత దీపం పథకాన్ని బట్టి ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఎవరైతే మహిళలు ఉన్నారో రేపు మీరు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ కన్నవారింటికి వెళ్ళినా, మీ అత్తవారింటికి వెళ్ళినా, శ్రీకాకుళం సినిమాకి వెళ్ళినా, లేదు హాస్పిటల్కి వెళ్ళినా, పిల్లలు స్కూల్స్ కి వెళ్ళినా, ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే రైతులు ఉన్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2019-20 సంవత్సరంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 6,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి నేను 12,500 ఇస్తున్నా అని చెప్పాడు. ఇచ్చారా? ఏమైనా రైతులు ఇచ్చారా? 7,500 ఇచ్చారు. కానీ నా కొడుకు ఏమి చెప్పినా, ఈ ధర్మాన్ ప్రసాద్ చెప్పినా, ఈ ధర్మాపుత్రుడు చెప్పినా మేము రైతు భరోసా ఇచ్చాం 12,500 ఇచ్చామని చెప్తారు. ఇచ్చారా? రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 రూపాయలు రేపు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే నిరుద్యోగ యువకులకి ఎన్నికల ముందు చెప్పారు, మన ఆంధ్రవలస పాదయాత్రలో చెప్పారు. ఆ రోజు నడుపుతున్న మన ఆంధ్రవలస మాట్లాడుతూ రేపు నేను అధికారంలోకి వస్తే 2,34,000 ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తా అన్నారు. 25 చదువుకున్న యువకులు ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు తీశారా? ఉద్యోగాలు తీశారా? ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నాడు. 2,34,000 ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తా అన్నాడు. మెగా డిఎస్సీ తీస్తా అన్నాడు. ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగమైనా తీశారా అని చెప్పి అడుగుతున్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలని, అది ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేయబోతున్నాం. ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మీ బిడ్డలకి ఇవ్వాలని కూడా నిర్ణయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మన బీసీ ఈ గ్రామంలో వెనుకబడిన తరగతులు ఏ కులం వారు ఉన్నా, తూర్పు కాపులున్నా లేదా ఇంకే కులం వారున్నా వెనుకబడిన కులానికి 50 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరికి రేపు వాళ్ళందరికీ కూడా పెన్షన్ మంజూరు చేస్తాం. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒకరికి పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నేను అధికారంలోకి వస్తే
పెన్షన్ 3000 ఇస్తా అన్నాడు. ఇచ్చారమ్మా? ఇచ్చారా? ఇచ్చారు. ఎప్పుడు? రేపు దిగిపోతానంటే నిన్న నుంచి ఇచ్చారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల కాలంలో 1800 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచితే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు మే 13వ తారీఖు నాడు ఆయన మీరందరూ ఓట్లు వేయబోతున్నారు. జూన్ 4వ తారీఖు నాడు మన ఫలితాలు వస్తాయి. జూన్ 15వ తారీఖు లోపల మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. జూలై 1వ తారీఖు నుంచి మీ ఊతవారిపేట గ్రామంలో పెన్షన్ ఎవరైతే 3000 తీసుకుంటున్నారో వారందరూ పెన్షన్ 4000 రూపాయలు చెయ్యబోతున్నారని తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆ 4000 రూపాయల పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేయబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే నిన్న మీకు 3000 రూపాయలు ఇచ్చారు ఏప్రిల్ నెలలో. మేము వచ్చిన తర్వాత 4000 ఇవ్వాలి అంటే 1000 రూపాయలు మీకు బాకీ మేము ఉన్నాం. అలాగే మే నెలలో మళ్ళీ మీకు 3000 ఇస్తారు, ఇంకొక 1000 రూపాయలు బాకీ ఉన్నాం. జూన్ నెలలో మళ్ళీ మీకు 3000 ఇస్తారు, ఇంకో 1000 రూపాయలు బాకీ ఉన్నాం. జూలై నెల నాటికి మన ప్రభుత్వం వస్తుంది. చాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ జూలై నెలలో ఈ 3000 రూపాయలు బాకీ బదులు ఆ నెల 4000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 రూపాయలు పెన్షన్ అందుకున్న ప్రతి ఒక్కరికి 7000 రూపాయలు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 1 రూపాయైనా పెంచారా అని చెప్పి అడుగుతున్నారు. రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ని 6000 రూపాయలు చెయ్యబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఆనాడు చంద్రన్న పెళ్లి కాడికి ఇచ్చారు. బీసీలైతే 30,000 ఇచ్చాం, ఎస్సీలైతే 50,000 ఇచ్చాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆడబిడ్డలకి పెళ్లి చేసుకుంటే బీసీ కుటుంబాలు వెనుకబడిన తరగతుల కులాలు ఏ ఆడబిడ్డకి పెళ్ళైనా చంద్రన్న పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయించాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు నాకు తెలిసి వాస్తవానిపేటలో అన్ని పనులు పూర్తి చేశా. ఆ గడిపిన 5 సంవత్సరాల క్రితమే చేశా. మీ చెరువులంటే బాగు చేయించాం, మీ కాలువలంటే కట్టించాం, స్విమ్మింగ్ పూల్ అంటే వేయించాం, స్తంభాలంటే వేయించాం, లైట్లంటే ఆనర్ వేయించాం. ఇంకా మిగిలింది ఇప్పుడు కొత్తది పెట్టారు కళ్యాణ మండపం. మీరు ఏ పేరు పెట్టినా ఇక్కడ గతంలో కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టించాం. ఏమా కట్టించాము లేదా? కట్టాము లేదా? ఇక్కడ బీసీలకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ని కట్టించాలని నేను కూడా అమరావతిలో అన్ని వసతులతో కూడుకున్నటువంటి ఒక కళ్యాణ మండపాన్ని కట్టించాలని నేను ఇక్కడే మన సూర్యపేటకి పక్కనగా 2 ఎకరాల వరకు స్థలం ఉంచితే ఈ డమాబుస్ రోడ్ వచ్చి బెనామీ పేర్లు పెట్టుకొని పట్టాలు బెనామీలు పెట్టుకొని అవన్నీ అమ్ముకున్నటువంటి పనిచేయమని తమ్మినేని సీతారాం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా స్థలం వస్తా ఎక్కడైనా సరే మన అమరావతి ఒక కళ్యాణ మండపాన్ని పేదల కోసం తప్పనిసరిగా కట్టిస్తాం. పేదవాడు పెళ్లి చేసుకోవాలంటే తక్కువ డబ్బులతోనే ఆ కార్యక్రమాన్ని అయ్యేటట్టుగా నేను ఆ రోజే అన్ని చర్యలు తీసుకున్నాం. రేపు కూడా తప్పనిసరిగా కార్యక్రమాన్ని చేస్తాం. ఈలో కూడా నేను విశ్వనాథ్ గారికి సూచిస్తున్నా, నాకు ప్రభుత్వ స్థలం 1 ఎకరా స్థలాన్ని చూసిపెట్టు,
బ్రహ్మాండమైన కళ్యాణ మండపాన్ని కట్టించే బాధ్యత నేను చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 1 ఎకరా స్థలం చూడండి, విశాలంగా ఉండాలి. ఎందుకంటే అన్ని వసతులు ఉండాలి. చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ఎవరు పెళ్లి చేసుకున్నా అన్ని వసతులతో ఉండే విధంగా కట్టిద్దాం. నాకు ఆ ఆలోచన ఉంది. అప్పుడే నేను మంజూరు చేయించా. 5 కోట్ల రూపాయలు బీసీ దళితుల సంగతి నిధులు మంజూరు చేయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు. కాబట్టి తప్పనిసరిగా కట్టిస్తా. మీరు 1 ఎకరం స్థలం కనీసం ఉండేటట్టుగా చూడాలని కృష్ణరాజు గారికి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు మీ గ్రామానికి నేను మరి ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ గ్రామానికి ప్రచారం మొదలుపెట్టా. స్టేజ్ మీటింగ్ అన్ని ఇక్కడితే మొదలుపెట్టా. ఆ రోజు 82లో తెలుగుదేశానికి ఈ ఆమదాల నియోజకవర్గంలో అడుగులు వేయించిన గ్రామం ఈ ఓసవానిపేట గ్రామం. ఇక్కడున్న ప్రజలు మొదటి అడుగులు వేయించింది, నడిచింది ఈ ఓసవానిపేట గ్రామం. రేపు 2024లో కూడా మన తెలుగుదేశం పార్టీ విజయానికి మీరందరూ కూడా బాగుపడాలని తెలుగుదేశం పార్టీ మన పార్లమెంట్ అభ్యర్థిగా మన రామ్మోహన్ నాయుడు గారు యువకుడు ఈ రోజు మన శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఉంది. ఆనాడు మీరిద్దరం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కాకముందు మన అమరావతి రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉండేది. ఇప్పుడు దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాం. ఈ రోజు ఒకప్పుడు అమరావతి రైల్వే స్టేషన్ రావాలంటే ఎటు పక్క వెళ్ళినా కంపుగా ఉండేది. ఈ రోజు కంపులు పోగొట్టి ఇంపుగా మార్చాం, పసందుగా మార్చాం. ఈ రోజు అమరావతి రైల్వే స్టేషన్ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. రేపు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాన్ని మనం కేంద్రంతో ఈ రోజు గతంలో అయితే మనం మద్దతు ఇచ్చాం. రేపు మన ఎన్డీఏలో మన భాగస్వామ్యం, కేంద్రంలో మనం కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. రేపు తప్పనిసరిగా కేంద్రంలో కూడా మనకు రావాల్సినటువంటి పనులు చేయడానికి మనకు ఒక పార్లమెంటు సభ్యుడు ఉండాలి. ఈ రోజు మూడవసారి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నటువంటి నవ యువకుడు మన కిందిరాపు ఎర్రనాయుడు గారు తనయుడు రామ్మోహన్ నాయుడు గారికి మీరందరూ ఆశీర్వదించి మీరందరూ పోలింగ్ బూత్ లోకి వెళ్ళేటప్పుడు మీ అందరికీ ఇచ్చేటటువంటి మొట్టమొదటి ఓటు పార్లమెంటు సభ్యుడి ఓటు. అది మన కిందిరాపు రామ్మోహన్ నాయుడు గారి ఓటు. ఆ ఓటు అందరూ కూడా సైకిల్ గుర్తుపైన వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళాక మీ ప్రతి ఒక్కరికి 2వ ఓటు ఇస్తారు. ఆ 2వ ఓటు శాసనసభ్యుడిగా ఈ ముక్క ఇటున్న వాళ్ళు నాకు వేయండి, ఈ ముక్క అటున్న వాళ్ళు పార్వతి శంకర్కి వేయండి. ఏమంటున్నా? కాబట్టి ఏ ముక్కలో ఎటు వెళ్ళినా మీరు వేసేది మాత్రం సైకిలే, పార్లమెంట్ అయినా సైకిలే. కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు గారిని, అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను మా సోదరుడు శంకర్ గారిని ఆశీర్వదించి పంపించాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.